ప్రియమైన శ్రీవారికి మీరు నాకు పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక చాక్లెట్ ఇచ్చినా చాలు. నన్ను ముద్దు పేరుతో పిలవకున్నా పర్లేదు. ప్రేమగా పేరుతో పిలిస్తే చాలు. నాకు మీరు గోరుముద్దలు తినిపించాల్సిన అవసరము లేదు. నాతో కలిసి కూర్చొని భోజనం చేస్తే చాలు. నాకు ఆరోగ్యం బాగా లేకుంటే నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళకుండా పర్లేదు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే చాలు. నాకు పనిలో సహాయం చేయకున్నా పర్లేదు. అలా ఎందుకు చేశావు అని వంకాలు పెట్టకుంటే చాలు. నాకు రోజు కౌగిలింతలు ముద్దులు ఇవ్వకుండా పర్లేదు. ఒక్కసారి నా చెయ్యి పట్టుకొని నా కళ్ళలోకి చూసినా చాలు. ఇదే నీ నుండి కోరుకునేది. మీ భార్యను ఒక పసిపిల్లలా చూసుకోండి. ఎందుకంటే నీ చివరి దశన నిన్ను ఒక తల్లిలా చూసుకునేది తనే అన్న విషయం మర్చిపోకండి. భర్తకు భార్య సగం అవుతుందేమో కానీ భార్యకు మాత్రం భర్తే సర్వస్వం. భార్యాభర్తల మధ్య నీది నాది అని కాక మన అనే భావనతో ఉండాలి. ఇది నచ్చినట్లయితే లైక్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.